ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో మార్పులు చేర్పులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు వైసీపీలో చేరగా మరికొందరు నేతలు అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. తాజాగా మరో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత జవహర్ వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో రాత్రి జవహర్ భేటీ అయ్యారు. వైసీపీలో చేరికపై నానితో చర్చించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో మార్పులు చేర్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు వైసీపీలో చేరగా మరికొందరు నేతలు అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. వినయ్, శ్వేత, ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ ఈక్వేషన్స్ సర్వేగంగా మారిపోతా ఉన్నాయి. ముఖ్యంగా అటు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఈ మార్పులు చేర్పులు అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ కి సంబంధించి ఆ లిస్ట్ అంతా కూడా ఖరారైన నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో పూర్తి స్థాయి లిస్టును విడుదల చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీలో ఎవరైతే అసంతృప్తిగా ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మంత్రాలు జరుపుతా ఉంది. ముఖ్యంగా ఇతర పార్టీ నుంచి వచ్చే జాయినింగ్ అయ్యే నాయకులందరూ కూడా వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో ఆ భాగంగానే ఈ రోజు కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న ఏలూరుకు చెందిన మాజీ సీనియర్ నేత ఈల నాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కొవ్వూరు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జవహర్ కూడా నిన్న విజయవాడ ఎంపీ కేశినేని నానితో భేటీ అయినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ముహూర్తం ఖరారైనట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు అటు టీడీపీ కీలక నేత గంటా శ్రీనివాసరావు కూడా సీటు విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ఆయన అడుగులు ఎటువైపు అన్నది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఆయనతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రాలు జరుపుతా ఉంది. మరోవైపు పిఠాపురం పవన్ కళ్యాణ్ ని ప్రకటించిన నేపథ్యంలో పిఠాపురం ప్రస్తుతం ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ కూడా ఆ పార్టీ పట్ల అసంతృప్తి చెందుతా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా ఎవరైతే ఇతర పార్టీలో అసంతృప్తి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ జరుగుతా ఉంది. ఎందుకంటే రేపు పూర్తి స్థాయి లిస్టు ఉన్న నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు ఇతర పార్టీలో కీలక నాయకులు ఎవరు ఉంటే వాళ్ళని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకుని సీట్లు ఇచ్చేందుకు కూడా వైసీపీ సిద్ధమైన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పార్టీ సీనియర్ నాయకులతో మంత్రాలు జరుపుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆఖరి నిమిషంలో ఈక్వేషన్స్ అన్ని కూడా మారిపోతా ఉన్నాయి. ఈ రోజు రేపు చాలా మంది ఇతర పార్టీ నుంచి నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. శ్వేత, వినయ్, మీరు అన్నట్లుగా ఈక్వేషన్స్ అయితే చాలా తొందరగా చేంజ్ అవుతున్నాయి. ఇటు టీడీపీలో కూడా అసంతృప్తులు చాలా మంది ఉన్నారు. జాబితా ప్రకటించిన తర్వాత అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇటు వైసీపీ వైపు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం వైసీపీలో కూడా ఉన్నటువంటి అసంతృప్తులు ఇటు టీడీపీలో చేరుతున్నారు. పర్టికులర్ గా ఏ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులని ఆయా పార్టీలు అసలు ఎలా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాయి? అయితే ఖచ్చితంగా ఎవరైతే అన్ని పార్టీలు కూడా అటు స్థానిక బలంతో పాటు సోషల్ ఇంజనీరింగ్ పూర్తిగా చూసుకుంటా ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన స్థానిక ఉన్న పరిణామాలు వాళ్ళ బలబలాలు ఆధారంగానే అన్ని పార్టీలు కూడా టికెట్లు ఇస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే 12 లిస్టుల్లో దాదాపు 68 నుంచి 70 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేసింది. తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి స్థాయి లిస్టు దాదాపు విడుదల చేసినట్టే. అటు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే సీట్లు రాలేదు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటే ఒక బలమైన హామీ దొరికితే మట్టుకు వైసీపీలో చేరేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే చూసుకున్నట్టయితే తిరువూరు టీడీపీ నేత రక్షనిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొంతమంది బలమైన నాయకులు అటు టీడీపీ బీజేపీ జనసేన సీట్లు రాని నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. పూర్తి స్థాయి లిస్టు అంటే రేపు 175 అసెంబ్లీతో పాటు 25 పార్లమెంట్ స్థానాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీలో ఎవరైనా బలమైన నాయకులు ఉంటే ఆ ఈక్వేషన్స్ ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సెట్ అయితే వాళ్ళందరినీ కూడా పార్టీలో తీసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే నిన్న టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జవహర్ కూడా మాజీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కేశినేని నానితో భేటీ అయినట్టు కూడా తెలుస్తోంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధమైందని కూడా మనకు సమాచారం అవుతుంది. ఇలా ఎవరైతే ఇతర పార్టీలో బలంగా ఉండి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీని టికెట్ ఆశించి భంగపడే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడితే వాళ్ళందరినీ తీసుకునే ఆలోచనలో వైసీపీ ఉంది. శ్వేత, రైట్ వినయ్, థ్యాంక్ యూ.